నమస్తే, వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ 9వ డివిజన్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. అమరావతికి సింహద్వారంగా విజయవాడను తీర్చిదిద్దుతామని వెల్లడి. విజయవాడలో సమాచార హక్కు చట్టం బలమైన పటిష్టతకై అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం. సమాచార హక్కు చట్టాన్ని మళ్లీ పునరుద్ధరించాలని కోరిన ప్రజా పరిరక్షణ సమితి. కగార్ పేరిట ప్రభుత్వాలు చేసిన మారణకాండను ఆపాలి డిమాండ్ చేసిన పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలక చంద్రశేఖర్. పహల్గామ్ ఘటనకు సంఘీభావంగా విజయవాడ వన్ టౌన్ లో వేలాది మంది విద్యార్థుల శాంతి ర్యాలీ. దారుణ మారణకాండకు ఒడిగట్టిన పాక్ తీవ్రవాదులను అంతమొదించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్. రాష్ట్ర రాజధాని అమరావతికి సింహద్వారంగా విజయవాడ నగరాన్ని తీర్చిదిద్దుతామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్ జ్యోతి కన్వెన్షన్ దగ్గర ప్రగతి నగర్ 1వ లైన్ ప్రాంతంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. ఎస్వీఎస్ కళ్యాణ మండపం దగ్గర డ్రైనేజీ పనులను పటమటలంక కట్ట మీద వాటర్ పైప్ లైన్ పనులకు ఎంపీ ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఈ డివిజన్ లో ఈ రోజు 1,70,00,000 రూపాయలతో డ్రైనేజీ రోడ్లు వాటర్ పైప్ లైన్ పనులను శంకుస్థాపన చేశామని, చాలా వరకు పూర్తి చేశామని తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతికి ముఖ్య ద్వారంగా ఉన్న విజయవాడ నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా సహకరిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఎంపీ కేశినేని శివనాథ్ తనకున్న అన్ని వనరులను ఉపయోగించి విజయవాడ నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. గత అనేక సంవత్సరాలుగా కూడా చిన్నది జరిగిన మొన్న మరీ విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా భారతదేశంలో కల్లోలా సృష్టించాలి అనే ఆలోచనగా మతాల మధ్య విద్వేషాలు పెంచి వీళ్ళు మతాలతో కొట్టుకోవాలి అనే ఆలోచన పరంగా అది జరిగిన కార్యక్రమంగా నేను అనుకుంటా ఉన్నా. ఏదేమైనా కూడా ఇవాళ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఒకే దారికి వచ్చి ఖచ్చితంగా ఇలాంటి దుశ్చర్యల్ని ఎదుర్కోవడమే కాకుండా మరలా ఇలాంటివి చేస్తే ఇబ్బందులకు గురవుతాం అనే భావన వాళ్ళకి చేసిన వాళ్ళకి కలిగే విధంగా తీసుకునే చర్యలకు కానీ ఆ మూమెంట్కి కానీ అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తూ, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఎక్కడ ఏ కార్యక్రమాలుండా ఒక జాతీయ నాయకుడిగా ఆయన స్పందించే తీరు కానివ్వండి, లేకపోతే అలాంటి చర్యలు రాకుండా ఏం చేయాలనే ఆలోచనలు కానివ్వండి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిం మతస్థుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద చెప్పడంలో కానివ్వండి, అదేవిధంగా క్రైస్తవ మత మైనారిటీస్ని కూడా ఏ విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలనే దాంట్లో నిరంతరం ఆయన చేసే కృషి కూడా ఒక్కసారి నేను గుర్తు చేసుకుంటున్నాను. ఈ మత ద్వేషాలు ఈ ప్రాంతంలో కూడా ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ ఏదో రకంగా ద్వేషాలు సృష్టించాలి, వాళ్ళు ఒకరికొకళ్ళు కొట్టుకునే పరిస్థితి రావాలి అనే భావంతోనే వాళ్ళ ప్రతిపక్ష పార్టీ ఉండటం మన ఆంధ్రదేశం యొక్క దురదృష్టకరం. ఇవాళ రాష్ట్రంలో అనేకమైన సవాళ్ళు ఉన్నాయి, అనేకమైన సమస్యలు ఉన్నాయి, నిధులు కొరత ఉంది. వీటన్నిటిని కూడా సమకూర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వంతో చక్కటి స్నేహభావంతోనూ కూటమిలో భాగస్వామిగా గాను, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతోనూ ఈ కూటమి బలోపేతం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకోవాలా, ఆంధ్ర రాష్ట్రం మరి చిత్రపటంలో అక్షర క్రమంలో ముందుందో అదేవిధంగా అభివృద్ధిలో కూడా ముందుండాలనే ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను గండికొట్టడానికి ప్రతిపక్ష పార్టీలు
కొన్ని చేసేది ఒకటి చెప్పేది ఒకటిగా చేస్తాం. 15వ డివిజన్లో నిరుపేద కుటుంబం వారికి ఇద్దరికి, ఒకరికి బడ్డీ కొట్టు, మరొకరికి టిఫిన్ బండి ఇవ్వడానికి ఇచ్చేసిన మా ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే గారు శ్రీ గద్దె రామ్మోహన్ గారికి నా ధన్యవాదములు. అట్లాగే ఈరోజు ప్రతి డివిజన్లో ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి ఏ అవసరం ఉన్నా సరే నేను ఈ 12 నెలల్లో వెళ్తే మతం లేదు, కులం లేదు, పార్టీ లేదు, వాడు పేదవాడైతే వాడికి సర్వీస్ చేద్దాం, నువ్వు తీసుకురాములని నన్ను ప్రోత్సహించినందుకు మా ఎమ్మెల్యే గారికి నా శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నా. అలాగే ఎంతో మందికి నేను ఈరోజు ఏర్పడిన జనసేన పార్టీయా, వైసీపీ పార్టీయా అని పార్టీ అనేది చూడకోకుండా ప్రతి ఒక్కరికి మా అవకాశం ఉన్నంత వరకు సర్వీస్ చేస్తున్నాం. అట్లాగే మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో 32 మందికి ఇళ్ళు కట్టించాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 నెలల్లో ఒక్కళ్ళ దగ్గర ₹1 ఆశించుకోకుండా, నా దగ్గర లిస్ట్ కూడా 32 మందిది. అట్లాగే ప్రతి ఒక్కరికి మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ఇట్లా నిరంతరం పనిచేస్తానని తెలియజేస్తున్నాను. సమాచార హక్కు చట్టాన్ని మళ్లీ పునరుద్ధరించి వజ్రాయుధంగా మార్చాలని ప్రజా పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు ఏఆర్కే డేవిడ్ ప్రభుత్వాలను కోరారు. ప్రజల్లో అవగాహన కోసం అక్టోబర్ నెల 12వ తేదీ వరకు సుదీర్ఘంగా రౌండ్ టేబుల్ సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో సమాచార హక్కు చట్టం బలమైన పటిష్టతకై అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో పలు అంశాలపై ప్రజా సంఘాల నేతలు చర్చించారు. ఈ సందర్భంగా ప్రజా పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు ఏఆర్కే డేవిడ్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం 2005లో అమల్లోకి వచ్చిందని, 20 సంవత్సరాలలో అనేక సంస్కరణలు చేశారని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు సమాచార హక్కు చట్టం పౌరునికి వజ్రాయుధంగా ఉందని చెప్పారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చట్టాన్ని నిర్వీర్యం చేశారని, సమాచార హక్కు చట్టాన్ని మళ్లీ పునరుద్ధరించి వజ్రాయుధంగా మార్చాలన్నారు. అనంతరం ఆర్టీఏ యాక్టివిస్ట్ పర్వతనేని హరికృష్ణ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ద్వారా తాను అవినీతిపై పోరాడితే బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు ఏఆర్కే డేవిడ్. ప్రజా పరిరక్షణ సమితి ఆర్గనైజేషన్ నుంచి ఈ సమాచార హక్కు చట్టం పైన రౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాము. ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే, మనకు సమాచార హక్కు చట్టం ఈ దేశంలో అమల్లోకి వచ్చిన 2005 సంవత్సరం అమల్లోకి వచ్చింది. ఇప్పుడు 2025 అంటే ఈ మధ్యలో 20 సంవత్సరాల కాలం గడిచింది. ఈ 20 సంవత్సరాల కాలంలో ఈ సమాచార హక్కు చట్టం ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడింది, ప్రజలు దీన్ని ఎంతవరకు ఓన్ చేసుకున్నారు, మళ్ళా ప్రభుత్వాలు ఎందుకు ఈ సమాచార హక్కు చట్టంలో నిర్వీర్యపరిచినారు, తర్వాత సవరణ పేరుతో ఎందుకు ఈ సమాచార హక్కు చట్టాన్ని దాన్ని ఒక కూరలు పిరికిన్నారని చెప్పేసి వివిధ జిల్లాల నుంచి ప్రజా సంఘాలను పిలిపించి ఈ సమావేశం మేము ఏర్పరచున్నాము. అయితే ఈ యొక్క ఉద్దేశము ఈ అక్టోబర్ 12వ తారీఖు 20 ఏళ్ళు కాలం పూర్తవుతుంది. మేము ఈ సమావేశం ద్వారా వివిధ జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్రజా సంఘాలతో పూర్తి విస్తృత స్థాయి సమావేశాలు జరిపి అక్టోబర్ 12వ తారీఖు నాడు విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున బహిరంగ మీటింగ్ జరపాలని చెప్పేసి, ఈ సమాచార హక్కు చట్టాన్ని మన కేంద్ర గవర్నమెంటు నిర్వీర్యపరుస్తూ సవరణ చేసిందో, లేదు సవరణ కాకుండా మళ్ళీ పునరావృతం చేసి బలమైన చట్టంగా తీర్చిదిద్దాలనేదే మా యొక్క డిమాండ్. నా పేరు పర్వతనేని హరికృష్ణ, సోషల్ యాక్టివిస్ట్ని, వివర్ధన ఫౌండేషన్ డైరెక్టర్ని. నేను అనేక ఆర్టీఐలు ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని ఆర్టీఐలు 2020 నుంచి వేస్తున్నాను. 2022 సంవత్సరంలో నా ఇంటి మీదకి, నా మీదకి దాడి చేయడానికి వచ్చారు. సీసీ ఫుటేజు, వీడియో, ఆడియో రికార్డ్ కాల్ కూడా ఉంది. వెళ్ళి పడమట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను. ఇప్పుడు దాకా దాని మీద ఏ చర్య తీసుకోలేదు. 2021 సంవత్సరంలో నా సంతకం ఫోర్జరీ చేసి, నీ సమాచారం నాకు అవసరం లేదని చెప్పి నా సంతకాన్ని ఫోర్జరీ చేసి అక్కడ పిఐఓకి పంపించగా వాళ్ళు నా సమాచారం కూడా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం నా మీద జరిగిన దాడిని ఖండించి నా ఫ్యామిలీకి నాకు ఏమీ జరగకుండా చూసుకుంటుందని మనవి చేసుకుంటున్నాను. అటవీ సంపదను పెట్టుబడిదారులకు అప్పగించేందుకు కగార్ పేరిట ప్రభుత్వాలు చేసిన మారణకాండను ఆపాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలక చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. అక్కడ ఉన్న సైనిక క్యాంపులు ఎత్తివేసి సైన్యాన్ని దేశ సరిహద్దులకు పంపి రక్షణ కల్పించాలని కోరారు. ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో ఆపరేషన్ కరగ్ ఆపివేయాలని కోరుతూ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్ర పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలక చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు
ఏరువేత పేరిట అక్కడకు పంపిన వేలాది మంది పోలీసులను వెనక్కి తీసుకురావాలన్నారు. మధ్య భారత్లోని అటవీ సంపదను పెట్టుబడిదారులకు అప్పగించేందుకు సైన్యాన్ని కగార్ పేరిట ప్రభుత్వాలు చేసిన మారణ కాండను ఆపాలని కోరారు. అక్కడ ఉన్న సైనిక క్యాంపులు ఎత్తివేసి సైన్యాన్ని దేశ సరిహద్దులకు పంపి దేశ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మావోయిస్టు పార్టీ నిర్మూలించే పేరిట ప్రభుత్వాలు సాగిస్తున్న ఆదివాసీల హననానికి వ్యతిరేకంగా ప్రజలు ప్రజాస్వామ్యవాదులు పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వంతో చర్చలు జరపాలని చెప్పేసి సిపిఐ మావోయిస్టులు కోరుతూ ఒకసారి ప్రకటనలు ఇవ్వటం, అదేవిధంగా తెలియజేయటం మీడియా ద్వారా జరుపుతూ ఉన్నారు. చర్చలు అవసరం ఉందా లేదా, చర్చలు ఎందుకు అవసరం, ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరపాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పి ఒకసారి మనం ఆలోచించినట్టయితే, మొన్న పుల్వామాలో 27 మంది చనిపోయారు. 27 మంది చనిపోతే దాని మీద మోడీ గారు తన ఆగ్రహాన్ని ఆవేశంగా వ్యక్తపరచడం జరిగింది. మనం చాలా శాంతి ర్యాలీలు అవన్నీ చేస్తున్నాం. ప్రతి పౌరుడికి ప్రాణం ఒకటే. 27 మంది పౌరులు చనిపోతే పెద్ద ఎత్తున గొడవ చేసి గొగ్గోలు చేస్తూ ఒక దేశానికి నీళ్లు ఆపేస్తానని చెప్పేసి ప్రకటించే స్థాయికి, ఆ దేశాన్ని తొదముట్టిస్తాను అని చెప్పేసి స్థాయికి ప్రధాని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ జనవరి 24 నుంచి ఇప్పటి వరకు దాదాపు 400 పైచిలుకు ఆదివాసీలని కాల్చి చంపేశారు. అట్లనే వాళ్ళతో పాటు సిపిఐ మావోయిస్టులను కాల్చి చంపారు. ఒకవైపు నిర్బంధ చట్టాలను ఏర్పాటు చేసుకుంటూ ఆ చట్టాల ద్వారా మొత్తాన్ని కూడా జైళ్ళలో పెడుతూ వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళని కూడా అర్బన్ మావోయిస్టులు అని చెప్పేసి చెబుతూ ఎవరిని కూడా మాట్లాడనీయకుండా చేసే పరిస్థితిని ప్రభుత్వం చేస్తూ ఉంది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, బార్డర్లో ఉండాల్సిన వాళ్ళు ఛత్తీస్గఢ్లోకి వచ్చి ఆదివాసీలను చంపే పనిలో నిమగ్నమై ఉన్నారు. మరి అక్కడ బార్డర్లో మాత్రం యాత్రికుల్ని చంపేస్తే మా వైఫల్యమే అని చెప్పేసి ఇంకొక వైపు ఒప్పుకుంటా ఉన్నారు. మా బ్రదర్స్ చనిపోతే మాకు సంతోషమా అని చెప్పేసి మాట్లాడినటువంటి అమిత్ షా, నీ బ్రదర్స్తో నువ్వు ఎందుకు చర్చలు జరపవు? చర్చలు జరపాల్సిన అవసరం ఉందా లేదా? అంటే వాళ్ళందరినీ తోముట్టిస్తాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. ఇది భారత రాజ్యాంగ వ్యతిరేకమైనది ఈ చర్య. తాము ఏ రాజ్యాంగం మీదైతే ప్రమాణం చేశారో ఆ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆ ఉద్యమాన్ని అణిచివేస్తానని చెప్పి తేదీలు పెట్టి మనుషులను చంపుతూ ఉన్నాడు. ప్రాణాలు ఎవరివైనా ఒకటే, ఆదివాసీలైనా, సిపిఐ మావోయిస్టులైనా, యాత్రికులైనా, ఎవరి అయినా. కాబట్టి వాటిని కాపాడే అవకాశం నీకు వచ్చింది, వాళ్ళు చర్చలకు అని చెప్పి సిద్ధమన్నారు. దానికి ప్రభుత్వం కూడా చర్చలకు ముందుకు రావాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూనే ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. డేటింగ్ యాప్ ద్వారా అమ్మాయిలను మాయమాటలతో నమ్మించి వారి వద్ద నుండి విలువైన వస్తువులను దొంగిలిస్తున్న వ్యక్తిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి 2 లక్షల రూపాయల విలువైన 20 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. డేటింగ్ యాప్ల ద్వారా అమ్మాయిలకు వలవేసి వారిని నమ్మబలికి వస్తువులను దోచుకుంటున్న వ్యక్తిని విజయవాడ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బాపట్లకు చెందిన కిలారి నాగతేజ అనే యువకుడు చెడు వ్యసనాలకు బానిసై ఈజీగా డబ్బులు సంపాదించాలని ఇటువంటి ఆగడాలకు పాల్పడుతుంటాడు. సోషల్ మీడియా వేదికలైన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, డేటింగ్ యాప్లలో యువతులను పరిచయం చేసుకుని వారితో కొద్ది రోజులు మంచిగా మాట్లాడి నమ్మించి వారిని ఒక హోటల్ కు తీసుకువెళ్లి బెదిరించి వస్తువులతో పరారవుతాడు. విజయవాడలో కూడా ఓ యువతిని అదే విధంగా ట్రాప్ చేసి వస్తువులను దోచుకుని వెళ్లగా సదరు బాధితులు మాచవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి సాంకేతిక ఆధారాలతో నిందితుని చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన మాచవరం పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బందిని ఏసీపీ దామోదర్ అభినందించారు. వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన ఒక అమ్మాయి, వెస్ట్ గోదావరి కోనసీమ జిల్లాకు చెందిన ఒక అమ్మాయి ఉద్యోగ నిమిత్తం ఇక్కడికి వచ్చి వెటనరీ కాలనీలో ఒక హాస్టల్లో ఉంటూ ఆ అమ్మాయి టెలిగ్రామ్ యాప్ ద్వారా ఒక అతను కిలారి నాగతేజ అనే ఒక కుర్రాడితోటి లవ్లీ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయ్యి సుమారుగా ఒక నెల నుంచి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ పరిచయం పెంచుకున్నారు. ఎవ్రీడే ఫోన్లో మాట్లాడుకోవడం అట్లా చేసుకొని 27వ తారీఖు నాడు
మన ఫోన్లో మాట్లాడుకుని 22వ తారీఖు నాడు కలుద్దాం మనం అని చెప్పేసి ఇద్దరు డేటింగ్లో భాగంగా ఎం హోటల్ మన నవ హోటల్కి ఆపోజిట్లో రోడ్డుకి యువతల పక్క హైవేకి యువతల పక్క M5 హోటల్లో రూమ్ నెంబర్ 408 బుక్ చేసుకొని ఈ అమ్మాయిని అక్కడ రమ్మన్నాడు. అతను రమ్మండంతో ఈ అమ్మాయి కూడా అక్కడికి అతను చెప్పిన దాని ప్రకారం వెళ్ళి ఇద్దరు రూమ్లోకి వెళ్ళి తర్వాత ఇతను ఈ అమ్మాయిని ఇద్దరు కలిసి మాట్లాడుకున్న తర్వాత ఈ అమ్మాయికి కత్తి చూపించి ఈ అమ్మాయి దగ్గర ఉన్న ఒక బంగారపు గొలుసు, అదేవిధంగా ఒక ఉంగరం 3 గ్రాములది సుమారుగా, ఇంకొక ఉంగరం 2 గ్రాములది, గొలుసు సుమారుగా 15 గ్రాముల గొలుసుని ఇతను తీసుకొని అమ్మాయి కత్తి చూపించి బెదిరించేసి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దాని మీద అమ్మాయిని కాళ్ళు చేతులు కూడా కట్టేయడం జరిగింది. అమ్మాయిని బట్టలు కూడా ఇప్పించి అతను కూడా బట్టలు కూడా ఇప్పడం జరిగింది. కానీ ఇంకేరే రకంగా ఎలాంటిది ఏమీ జరగలేదు. అయిన తర్వాత అతను తీసుకొని అమ్మాయి బాత్రూమ్కి వెళ్ళడంతో ఇతను పారిపోవడం జరిగింది. దాని మీదట అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడంతో ఇమీడియట్లీ మన మాచవరం సిఐ గారు కానివ్వండి, మన శంకర్ ఎస్ఐ, శ్రీనివాస్ ఎస్ఐ, తర్వాత అమ్మాయి దుర్గా భవాని, ఈ క్రైమ్ స్టాఫ్, మన డీసీపీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు సిపి గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ దీని మీదట ఇమీడియట్లీ మనం ఈ టవర్ ద్వారా, తర్వాత ఈ సెల్ ఫోన్ ఆధారాల ద్వారా, తర్వాత టెలిగ్రామ్ ద్వారా, ఈ యాప్ దాని కనెక్టెడ్కి ఏది సీసీ ఫుటేజ్ ద్వారా చెక్ చేసుకొని అతను ఎక్కడి నుంచి వచ్చాడు, అదేవిధంగా అతను ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు మా ఈవినింగ్ 3 o'clock నుంచి మేము చేసుకుంటూ వెళ్ళి ఆ రోజు ఈవినింగ్ 3 o'clock నుంచి ఆల్మోస్ట్ తెల్లారి ఈవినింగ్ దాకా కూడా ఈ సీసీ ఫుటేజ్లు అన్నీ పరిశీలించుకుంటుందో మనకి అతని యొక్క మనకు ఆధారాలు లభ్యమైనవి. ఆ లభ్యం కావడంతో అతన్ని ఈరోజు మనం ఇతన్ని ముద్దాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మేము ఇప్పుడు మొన్న కూడా అన్ని హోటల్ చెకింగ్ చేసామండి. ఖచ్చితంగా అతను ఫోటో తీసుకోవాలా, ఇతను ఫోటో కూడా తీసుకోవాలా. ఆ హోటల్ అతను కూడా మేము నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా, సెల్ ఫోన్ ఆధారంగా అన్నీ వీటన్ని మెయిన్గా 100% సీసీ ఫుటేజ్. ఈ మధ్యకాలం మా సబ్ డివిజన్లో, సెంట్రల్ సబ్ డివిజన్లో 3 కేసులు, ఇది మోటార్ సైకిల్ కేసులు, ఈ కేసు, మన మర్డర్ రేప్ కేసు అయింది కదా, పడమట కేసు, ఈ 3 కూడా 200% ఓన్లీ బికాజ్ ఆఫ్ సీసీ ఫుటేజెస్, బికాజ్ ఆఫ్ సిపి గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం, అది ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలా, ఎలా పోవాలనేది చెప్పడంతోనే ఈ కేసులు డిటెక్ట్ అయింది. కాబట్టి దాని భాగంగానే సిపి గారు చెప్పిన విధంగానే ఇప్పుడు మన మాచవరం లిమిట్స్ కానీ, పడమట లిమిట్స్ కానీ, అదేవిధంగా గుణదల లిమిట్స్ మా సబ్ డివిజన్లో సీసీ కెమెరాస్ మీద కాన్సన్ట్రేషన్ చేసి నెంబర్ ఆఫ్ సీసీ ఫుటేజ్ కెమెరాస్ పెట్టిస్తున్నాం. ఆల్రెడీ 250 పెట్టాం. మ్యాక్సిమం అపార్ట్మెంట్స్లో సీసీ ఫుటేజ్ ఉన్నాయి. ఆ సీసీ ఫుటేజ్ వాళ్ళకి కూడా అపార్ట్మెంట్స్ వాళ్ళకి కూడా విజ్ఞప్తి ఏంటంటే, వాళ్ళు సీసీ ఫుటేజెస్ వాళ్ళ అపార్ట్మెంట్ లోపలికి వచ్చేది చూసుకుంటున్నారు తప్ప బయటకు కూడా ప్రతి అపార్ట్మెంట్ కూడా బయటికి ఒక రోడ్డు వచ్చేది పోయేది చూసే విధంగా ఒక్కొక్క 2 కెమెరాలు అడిషనల్గా యాడ్ చేసి పెట్టాలని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా యాక్సెప్ట్ అయ్యారు. మన కాలనీ వాల్స్ కూడా మనం అపార్ట్మెంట్ సెక్రటరీకి, ప్రెసిడెంట్లకి కాలనీ వైజ్గా మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా కడదామని చెప్పేసి ఈ మధ్య కాలంలో కూడా మన పడమట లిమిట్స్లో ఒక 10 లక్షల రూపాయల దాకా ఈ సీసీ ఫుటేజ్లు పెట్టించడం కోసం కాలనీ వాసులు డబ్బులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి కొన్ని కెమెరాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పడమట మాచవరంలో కూడా వెటరనరీ కాలనీ ఇటువంటి చోట కూడా చాలా చోట పెట్టాము. ఇంకా ఇన్ ఫ్యూచర్లో ఆల్మోస్ట్ ప్రతి ఇండివిజువల్ హౌస్కి కూడా సీసీ ఫుటేజ్ పెట్టుకునే విధంగా చేసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఆ రకంగా నేరాన్ని జరగకుండా ట్రై చేస్తున్నాం. నేరం జరిగితే కూడా ఇమీడియట్లీ డిటెక్ట్ అయ్యే విధంగా, అది మిస్ కాకుండా ఉండే విధంగా ఆఫీసర్స్ యొక్క గైడెన్స్ తోటి పనిచేస్తాం. కాశ్మీర్లోని పహల్గాం పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి పిరికి పందుల చర్యగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు అభివర్ణించారు. పహల్గాంలో పాక్ ఉగ్రవాదులు బెరతెగించి పర్యాటకులను కాల్చి చంపడం దురదృష్టకరమన్నారు. ఏపీయూడబ్ల్యూజీ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్ నుండి ధర్నా చౌక్ వరకు శాంతి సంఘీభావ ర్యాలీ జరిగింది. ర్యాలీని ఉద్దేశించి ఐవి సుబ్బారావు ప్రసంగిస్తూ శాంతియుత పర్యాటక ప్రాంతమైన పహల్గాంలో పాక్ ఉగ్రవాదులు బరితెగించి పర్యాటకులను కాల్చి చంపడం దురదృష్టకరమన్నారు. ఇది ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని, అందులో భాగంగానే ఏపీయూడబ్ల్యూజీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. పాకిస్తాన్
కవ్వింపు చర్యలతో నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. ఇది భారత్ పాక్ల మధ్య యుద్ధానికి దారితీసే పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో శాంతి పరిరక్షణకు ప్రపంచ దేశాలు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంచెల జయరాజ్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం తీసుకునే చర్యలకు ఏపీయూడబ్ల్యూజే సంపూర్ణ మద్దతిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ అధ్యక్షుడు చావా రవి, కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు, ప్రెస్ క్లబ్ కార్యదర్శి దాసరి నాగరాజు, ఐజేయూ కౌన్సిల్ సభ్యుడు ఎస్కే బాబు తదితరులు పాల్గొన్నారు. కాశ్మీర్లో ఉగ్రవాదులు యాత్రికులపై జరిపిన దాడుల్ని యావత్ రాష్ట్రంలోని జర్నలిస్టుల పక్షాన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ఉగ్రవాద చర్యలను వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిస్టులందరినీ కలుపుకొని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున శాంతి కార్యక్రమాలను ర్యాలీలను నిర్వహించడం జరుగుతుంది. 27 మంది యాత్రికుల్ని అక్కడ హతమార్చడం, అందుట్లో మన రాష్ట్రానికి చెందిన చంద్రమౌళి మధుసూదనరావు గారు కూడా బలి కావటం అందరికీ తెలిసిందే. ఈ ఉగ్రవాదుల చర్య అనంతరం పాకిస్తాన్ ఇటు భారతదేశ దౌత్య సంబంధాలు కూడా దెబ్బతింటాం, తదనుగుణంగా రెండు దేశాల్లోనూ అశాంతి వాతావరణం నెలకొనటం, అనేక రంగాల మీద ఆ ప్రభావాలు చూపటం మనందరం చూస్తున్నాం. అందుకనే యావత్ ప్రజానీకం ఈ శాంతిని కాంక్షించాలని మేము కోరుకుంటూ తిరిగి శాంతి పరిస్థితిని నెలకొనాలి. ఉగ్రవాద మోకల్ని వాళ్ళ చర్యలు అంతమయ్యే వరకు ప్రజలు శాంతియుతంగా దాన్ని ఎదుర్కొని వాళ్ళని అనసాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ జర్నలిస్టుల పక్షాన మేము ఈరోజు శాంతి ర్యాలీలు నిర్వహిస్తున్నాం. శాంతమైనటువంటి కాశ్మీర్ లోయలో అల్లకల్లోలం సృష్టించినటువంటి ఉగ్రవాద మూకల్ని తుదముట్టించే కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం శుభపరిణామం. దేశవ్యాప్తంగా నిరసన ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. పార్టీలతో సంబంధం లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా అక్కడ జరిగినటువంటి ఈ విధ్వంసాన్ని అన్ని స్థాయిల్లో వారు, అన్ని వర్గాల వారు ఖండిస్తూ ఉన్నారు. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నాయి. కేంద్రం అయితే ఇప్పటికే దీనిపైన చర్యలు ఆరంభించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో వారందరూ కూడా ఒక డెడ్ లైన్ విధించి వెళ్ళిపోవాలని అటు కేంద్రం ఇటు రాష్ట్రం కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇది శుభపరిణామం. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి ఈ చర్యలకి ఏపీయూడబ్ల్యూజే పూర్తి స్థాయిలో సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ప్రపంచ శాంతి వర్ధిల్లాలని, ముఖ్యంగా భారతదేశం సుసంపన్నంగా శాంతియుతంగా వర్ధిల్లాలని ఏపీయూడబ్ల్యూజే కోరుకుంటూ ఉంది. త్రయోదశి మహాపర్వదిన సందర్భంగా శనీశ్వరాలయంలో సుప్రభాత సేవ, ప్రత్యేక అర్చనలు, తైలాభిషేకాలు, హోమాలు జరుగుతున్నాయని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమన్నారాయణమూర్తి వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ పాలక మండలి ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని చెప్పారు. శనివారం శని త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణానది ఒడ్డున ఉన్న శనీశ్వరాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమన్నారాయణమూర్తి తెలిపారు. ఆలయంలో సుప్రభాత సేవ, ప్రత్యేక పూజల అనంతరం స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అనుమతించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమన్నారాయణమూర్తి మాట్లాడుతూ శని త్రయోదశి పర్వదినం రోజున స్వామివారిని దర్శించుకోవడం ద్వారా పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం అన్నారు. స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు అవ్వాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ పరమ పవిత్ర కృష్ణానది తీరాన్ని సీతమ్మవారి పాదాల వద్ద వేయించేసి ఉన్న ప్రత్యేక శ్రీ శనీశ్వర స్వామివారి దేవాలయంలో శని త్రయోదశి సందర్భంగా ఈ రోజు స్వామివారికి ఉదయం వేకువజామునే సుప్రభాత సేవ, అనంతరం పంచామృతాభిషేకం, నిత్యార్చనల తర్వాత భక్తులందరికీ ప్రవేశం కల్పించబడింది. మరియు ఈ రోజు శని త్రయోదశి సందర్భంగా స్వామివారికి ఉదయం 9 గంటల దగ్గర నుంచి శనీశ్వర హోమం, నవగ్రహ హోమం అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. భక్తులందరూ కూడా ఈ శని త్రయోదశిని పురస్కరించుకొని స్వామివారిని దర్శించి స్వామివారి ప్రీతికరమైన తైలాభిషేకం జరిపించి తిలదానం ఆచరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. భక్తుల సౌకర్యాలను దేవస్థానం వారు విశేషమైనటువంటి ఏర్పాటు చేసి ఉన్నారు. వివరములకు దేవస్థానం సంప్రదించండి. మే 10వ తారీఖు కూడా శనీశ్వరదశి పర్వదినం ఉంది. కావున ఆ రోజు కూడా చాలా విశేషమైనటువంటి పూజలు జరిగితే భక్తులందరూ పాల్గొని తరించి ప్రార్థన. ప్రధాన అర్చకులు నారాయణమూర్తి శనీశ్వర స్వామి దేవస్థానం, విజయవాడ.
శని మహారాజ్ की जय। పహల్గాం ఘటనకు సంఘీభావంగా వేలాది మంది విద్యార్థులు వన్ టౌన్ లో శాంతి ర్యాలీ చేశారు. పహల్గాం లో పర్యాటకులపై ఉగ్రదాడి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల పని అని, తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పాలని కేబిఎన్ విద్యార్థులు నినదించారు. దారుణ మారణకాండకు ఒడిగట్టిన పాక్ తీవ్రవాదులను అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాశ్మీర్లోని పహల్గాంలో తీవ్రవాద ఘటన నిరసిస్తూ కేబిఎన్ కళాశాల విద్యార్థులు శాంతి ర్యాలీ చేపట్టారు. కొత్తపేటలోని కళాశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ వన్ టౌన్లోని కేబిఎన్ కాలేజీ నుండి నెహ్రూ బొమ్మ సెంటర్, కొత్తపేట, చిట్టినగర్, మరల కళాశాల వరకు సాగింది. ఈ ర్యాలీకి కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ తూనుగుంట్ల శ్రీనివాస్, ప్రిన్సిపల్ వంగర నారాయణ నేతృత్వం వహించారు. ఎన్సీసీ క్యాండిడేట్లు ర్యాలీ అగ్రభాగా నిలవగా వేలాది మంది విద్యార్థులు వారిని అనుసరిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ తూనుగుంట్ల శ్రీనివాస్, ప్రిన్సిపల్ వంగర నారాయణ మాట్లాడుతూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన దుర్ఘటన యావత్ దేశాన్ని కలిచివేసిందన్నారు. పాక్ తీవ్రవాదుల దురాగతాలను ప్రపంచ దేశాలని గర్దించాయని చెప్పారు. ఇలాంటి విపత్కర సమయంలో దేశ ప్రజలంతా జాతీయతా భావంతో ఐక్యంగా ఉండాలన్నారు. కులమత రాజకీయాలకు అతీతంగా అందరూ సమైక్యంగా తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి సమయం ఇది. దేశంలో ఉన్నటువంటి 150 కోట్ల మంది ప్రజలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక్కటే నిలబడాలి. మనం మన దేశభక్తిని ప్రకటిస్తూ ఈ దేశ పౌరులుగా మన బాధ్యతను నిర్వహిస్తూ ఈ రోజున శాంతి నెహ్రూ బొమ్మ మీదుగా యూటర్న్ తీసుకుని చిట్టినగర్ సర్కిల్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకుని తిరిగి కాలేజీకి చేరుకుంటాం. ఈ శాంతి ర్యాలీలో ఎటువంటి నినాదాలు చేయటం ఉండదు. మొన్న పహల్గాంలో జరిగిన దాడి అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సిన విషయం. ఇది మన దేశ సమైక్యతకి సంబంధించిన విషయం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తరతమ భేదాలు లేకుండా సమైక్యంగా ఈ దాడిని నిరసిస్తూ శాంతి యాత్ర చేయడానికి మేము ఇవాళ సిద్ధమైన కేబిఎన్ కాలేజీ తరఫున ఈ టైంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటువంటి పట్టులు లేకుండా అందరూ ఒకే మాట మీద ఒకే తాటి మీద ఉంటూ మనందరం కూడా మన దేశం కోసం కట్టుబడి ఉన్నామని అందరూ తెలియజేయాలని నా కోరిక. మరి కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో మరి పర్యాటకుల మీద పాకిస్తాన్ టెర్రరిస్టులు అనేవాళ్ళు అమానుషంగా దాడి చేసి దాదాపుగా 27 మందిని పొట్టన పెట్టుకోవటం అనేది మన భారత జాతి మొత్తం 145 కోట్ల మంది మొత్తాన్ని కూడా అవమానించినట్లుగా భావిస్తూ భారతదేశం మొత్తం ప్రత్యేకించి హిందువుల పైన టార్గెట్ చేసి ముస్లిం తీవ్రవాదులు, పాకిస్తాన్ తీవ్రవాదులు అనేది పెద్ద ఎత్తున ఉన్మాదంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దాన్ని నిరసిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి 145 కోట్ల మంది ప్రజానీకం కులాలు మతాలతో సంబంధం లేకుండా ఒకే తాటి మీదకి వచ్చి పాకిస్తాన్ యొక్క దుర్మార్గమైనటువంటి చర్యల్ని మనందరం కూడా గర్హిస్తూ మనందరం కూడా పాకిస్తాన్ని ఎప్పుడు కూడా డౌన్ చేయాలి. తప్పనిసరిగా పాకిస్తాన్ ఇలాంటి ఉన్మాద కార్యక్రమాలు అనేవి మానుకోవాలని, దానికి గట్టిగా బుద్ధి చెప్పాలి. మన కేంద్ర ప్రభుత్వం అనేది తగిన చర్యలు తీసుకోవాలని మనం అందరం కూడా సంఘీభావం తెలియజేసే దానిలో భాగంగానే కేబిఎన్ కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, ఎన్సీసీ విభాగం, ఎన్ఎస్ఎస్ విభాగం కూడా పెద్ద ఎత్తున మరి ఈ రోజున నిరసన ర్యాలీ అనేది ప్రారంభించడం జరిగింది. దీనికి అందరూ కూడా మరి సంఘీభావం తెలియజేయవలసిందిగా కేబిఎన్ కళాశాల తరఫున అందరినీ కోరుతున్నాం. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విజయవాడ 9వ డివిజన్ లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. అమరావతికి సింహద్వారంగా విజయవాడను తీర్చిదిద్దుతామని వెల్లడి. విజయవాడలో సమాచార హక్కు చట్టం బలమైన పటిష్టతకై అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం. సమాచార హక్కు చట్టాన్ని మళ్లీ పునరుద్ధరించాలని కోరిన ప్రజా పరిరక్షణ సమితి. కగార్ పేరిట ప్రభుత్వాలు చేసిన మారణకాండను ఆపాలి డిమాండ్ చేసిన పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలక చంద్రశేఖర్.
పహల్గామ్ ఘటనకు సంఘీభావంగా విజయవాడ వన్ టౌన్ లో వేలాది మంది విద్యార్థుల శాంతి ర్యాలీ. దారుణ మారణకాండకు ఒడిగట్టిన పాక్ తీవ్రవాదులను అంతమొదించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.